నమస్తే అండి. ఇది శనంగా చెట్టు అంటారు, చిన్న శనంగ చెట్టు అంటారు. ఇది ఆకుకూర కింద వాడతారు. పెద్ద శనం కాకుండా చిన్న శనం కాకుండా ఇది ఆకుకూర కింద వాడే ఇది జాతి. దీన్ని ఏంటంటే సంవత్సరంలో ఒకసారి గింజలు వస్తాయి. ఇది ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఉన్న ఫ్లవర్స్ అన్ని గంధకం పర్సంటేజ్ ఉంటుంది. దీన్ని గడ్డలు కరిగించే గుణం ఉన్నది, ఎల్లో కలర్ ఉన్న పువ్వులు. దాంతోపాటు ఈ ఆకుల్ని కోసి దీన్ని సమానంగా పుదీనా కలిపి పచ్చడి కింద నూరుకుంటారు. నూరుకుని తినడం వలన చాలా మంది థైరాయిడ్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్స్ కానీ, థైరాయిడ్ గ్లాండ్లో ట్యూమర్స్ కానీ, చిన్న చిన్న ట్యూమర్స్ కింద ఫామ్ అవుతాయి. అవి కరిగించడంలో ఈ యొక్క శనంగాకు విశిష్టత చాలా ఉంటుంది. ఇది మనం అట్లీస్ట్ నెలకు 2 సార్లు అయినా పచ్చడి కింద మనం తీసుకుంటాం వలన ఈ బాడీలో ఏదైనా చిన్న చిన్న గడ్డలు స్టార్టింగ్ స్టేజ్లో కరిగి మనకి ప్రాణాంతకం కాకుండా ఆపే గుణం ఈ శనంగాకులో ఉంది. దీన్ని అరుదుగా విత్తనాలు దొరుకుతూ ఉంటాయండి. ఈ నవంబర్ నెలలో వస్తాయి ఈ గింజలు. అప్పుడు మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా కూడా, ఒకసారి చెట్టు పాతితే సంవత్సరం పొడుగునా కూడా ఈ యొక్క ఆకుకూర మనకు లభిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా నేను 15 రోజులకు ఒకసారి తినడం చూశాను. వీళ్ళకి అందు గురించే ఆరోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మేము అందరూ కూడా ఈ యొక్క మొక్క యొక్క విశిష్టత తెలుసుకుని అందుబాటులో ఉన్నప్పుడు విత్తనాలు అవి సేకరించుకుని తింటూ ఉంటే మంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటే ఉపయోగపడుతుంది. మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మీరు థైరాయిడ్ గ్లాండ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నారు, అంటే లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్ అవడం వల్ల లింఫ్ నోడ్స్ అంటే లోపల గడ్డలు కలిగే అవకాశం ఉందన్నట్టుగా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇది అంటే శరీరంలో ఉండేటువంటి విసర్జన వ్యవస్థ బాగుగా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు అంటే ట్యూమర్స్ కానీ వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే అవి బయటకు విసర్జించబడతాయి, కాబట్టి ట్యూమర్స్ తగ్గుతాయి. తద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుందని సుధాకర్ రెడ్డి గారు, ఆయుర్వేదం సుధాకర్ రెడ్డి గారు చెప్పడంతో నాకు అర్థమైంది. నమస్తే అండి. కఫానికి సంబంధించిన సమస్యలకి అడ్డసరం చాలా బాగా పనిచేస్తుంది. ఆస్తమా ఈ సమస్యల్లో మన కఫాన్ని కరిగించి బయటికి పంపించడంలో ఉపయోగపడుతుంది. కఫాన్ని చిక్కబడకన్నా లైట్గా చేసి మనకి ఊపిరితిత్తుల్ని ఫ్రీగా ఆక్సిజన్ని సప్లై చేసేలాగా మనకి ఆక్సిజన్ లభించేలా చేస్తుంది. ఈ అడ్డసరం ఆకు మామిడాకుని పోలి ఉంటుంది. ఈ యొక్క అడ్డసరం ఆకుని 2 ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, 2 మిరియాలు కలిపి డికాషన్ చేసి కొంచెం బెల్లం కలిపి డికాషన్ చేసి తీసుకుంటాం వలన ఊపిరితిత్తుల్లో పెరిగిపోయిన కఫము చిక్కపడకన్నా దాని ఆక్సిజన్ ఊపిరితిత్తులు మనకి కఫంతో క్లోజ్ అవ్వకన్నా ఓపెన్ అయ్యి ఫ్రీగా ఉంటుందండి. దాంతోపాటు ఎక్కడైతే మనకి మలాశయ ద్వారాలు కానీ లేడీస్లో ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ యొక్క బ్లీడింగ్స్ ఆపే గుణం అడ్డసరానికి ఉంటుంది. ఎవరైతే గాయం తగిలిన వెంటనే అడ్డసరం ఆకు రసం పిండగానే వెంటనే రక్తం కూడా కట్టెడిపోతుందండి. ఈ అడ్డసరం ఆకుని మనము ఊపిరితిత్తుల సమస్యలకి, కఫ సమస్యలకి, ఆస్తమా పేషెంట్లు తేనెతో అనుపానంగా తీసుకుంటే ఆస్తమా పెరగకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా మంది స్త్రీలు డేట్ వచ్చిన 4, 5, 6 రోజులు కూడా ఓవర్ బ్లీడింగ్ తో సమస్యతో బాధపడతారు. వాళ్ళు కూడా ఈ అడ్డసరం ఆకు డికాషన్ తీసుకుంటాం వల్ల ఈ ఓవర్ బ్లీడింగ్ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. దీన్ని మనం హోమ్ రెమెడీ కింద ఎట్లా చేసుకోవచ్చు అంటే, అడ్డసరం ఆకుని ఒక 50 గ్రాములు తీసుకుని పౌడర్ కింద చేసి 150 గ్రాములు తేనె కలిపి దాంట్లో 1 టీ స్పూన్ సొంటి పొడి, 1/4 స్పూన్ మిరియాల పొడి కలిపి ఉంచుకుని రోజు పరగడుపుని నాకటం వలన కఫ సమస్యలతో బాధపడే వాళ్ళకి కఫ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ యొక్క అడ్డసరాన్ని ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఈ అడ్డసరం ఉండటం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా కూడా నివారించడానికి కూడా ఈ అడ్డసరం ఆకు ఉపయోగపడుతుంది. ఇది మన ఇంట్లో, మన పెరట్లో ఉండవలసిన మొక్క. ఇది ఎటువంటి వాటర్ కూడా అవసరం లేకుండా పెరిగే మొక్క. ఈ యొక్క అడ్డసరాన్ని ఈ విధంగా ఉపయోగించుకుని ఆరోగ్యం సంతరించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.